కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఏపీఎస్ ఆర్టీసీకి 2 విడతలు కేటాయించిన 4 బస్సులను ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన బస్సులను ఆయన స్వయంగా పరిశీలించి బస్సును డ్రైవ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో నూతన ఆర్టీసీ బస్సులను ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని రంగాలని ముందుకు తీసుకునే భాగంగా ఆర్టీసీ రంగంలో బస్సులు మొదటి విడత కింద మొన్న బస్సులు 2 కొత్తవి, అదేవిధంగా రెండో విడతలో ఇప్పుడు చూస్తే మీరు దాదాపుగా బెంగళూరుకు ఒక బస్సు, 2 బస్సులు అంటే టూ అండ్ ఫ్రో అక్కడి నుంచి, అదే రకంగా తిరుపతికి ఒక బస్సు, శ్రీశైలానికి ఒక బస్సు. ఇది కూడా మీరు డిపోకు సంబంధించినంత వరకు ఒక బస్సు, హైర్ బేసిస్ మీద 3 బస్సులు కూడా ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో. అదేవిధంగా ఎక్కడ ఈ యొక్క విషయంలో గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరు మీద ప్రభుత్వ పాలన కొనసాగించి అన్ని రంగాల్ని నాశనం చేసిన భాగం మీదే కదా ఒక్కరు కూడా హైర్ తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ చర్యలన్నింటికీ రద్దుబలికి ఇచ్చే విధంగా కిలోమీటర్కు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క చర్య కూడా ప్రజలకు, అదే రకంగా ఆర్టీసీకి మంచి చేసే కార్యక్రమాల్లో కొత్త బస్సులు కానీ నియోజకవర్గాల గారిగా అన్ని విధాలుగా ముందుకు తీసుకోవడం జరుగుతుంది. బెంగళూరుకు వచ్చేటువంటి రోడ్డు చూశారు. 2014లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసినటువంటి రోడ్డు గత ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వెంటనే గుంతల పూడిక కానీ, అదే రకంగా పాట్ హోల్సే కాదు రోడ్లు కూడా మరమ్మతులే కాకుండా రోడ్డు కూడా వేయాలని చెప్పి నేను మొన్ననే ఆర్టీసీకి వచ్చినప్పుడు చెప్పా. బస్సులు బాగుండాలా, కొత్త బస్సులు ఉండాలా అంటే కూడా రోడ్లు కూడా బాగుండాలి. దానికి సంబంధించిన లాజిస్టిక్స్ ప్రకారంగా కూడా నిధులు లేకపోయినా, కష్టాలు ఉన్నా, గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసినా కూడా వెంటనే